సో ఫస్ట్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఫ్లో చెప్తాను చూడండి. మనం ఇప్పుడు ఒక డేటాని కలెక్ట్ చేయాలి. రా డేటా అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ రా డేటా? రా డేటా అంటే అర్థం ఏంటి? సో సింపుల్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఈ స్టూడెంట్ దగ్గర నుంచి నేను డేటాని కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఏం కలెక్ట్ చేస్తాం? మనం అడుగుతాం క్వశ్చన్స్, రైట్? సో నీ రోల్ నెంబర్ ఎంత అని అడుగుతాం. ఓకే, సో ఇది ఒక డేటా, రైట్? సో వీడు 101 అని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ నేమ్ ఏంటని అడుగుతాను. సో ఇది ఒక డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని చెప్పాడు. నెక్స్ట్ ఏజ్ ఏంటని అడిగా. సో దీన్ని రా డేటా అంటారు. ఈ డేటాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చాడు. ఈ స్టూడెంట్ దగ్గర నేను తీసుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు ఐడి తీసుకున్నా. సో 101 చెప్పాడు. సో తర్వాత నేమ్ ఏంటని అడిగాను. సో తర్వాత ఏబిసి అని చెప్పాడు. ఓకే, సో తర్వాత కాలేజ్ నేమ్ ఏంటని అడిగాను. సో కాలేజ్ నేమ్ చెప్పాడు. సో సంథింగ్ పీక్యూఆర్ ఏదో చెప్పాడు. ఓకే, సో ఫస్ట్ స్టూడెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టూడెంట్ 2 దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? ఐడి ఈక్వల్ టు 102 అని కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు XYZ అని కలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ కాలేజ్ నేమ్ ఈక్వల్ టు సేమ్ కాలేజ్ పీక్యూఆర్, లైక్ దిస్. దీన్ని రా డేటా అంటారు. సో ఇలాగ మనం ఒక ఎక్సెల్ షీట్లో రాసుకుంటూ పోయాం అనుకోండి. ఓకే, మనకి అప్లికేషన్ లేదు. ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకొని నేను సో ఎక్సెల్ షీట్లో రాస్తూ పోతున్నాను. రోజుకి ఎంతమందిని మనం ఎన్రోల్ చేయగలుగుతాం? కష్టం కదా, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 1000 స్టూడెంట్స్ ఉన్నారు. 1000 స్టూడెంట్స్ ఇలా మాన్యువల్ ఎంట్రీ చేయాలి నేను ఎక్సెల్ షీట్లో. అంటే ఒక్కొక్క స్టూడెంట్ అంటే నేను ఒక ఎంప్లాయీని పెట్టుకోవాలి. ఆ ఎంప్లాయీ ఏం చేస్తాడు? వాళ్ళ స్టూడెంట్స్ డేటా అంతా ఆడు ఎంటర్ చేస్తూ ఉంటాడు. సో ఒక స్టూడెంట్ వస్తాడు, డేటా ఎంటర్ చేశాడు. నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ వస్తాడు. సో లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, రైట్? సో ఇక్కడ మనకి టైం వేస్ట్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేశానంటే, సో దానికోసం నేను ఏం చేశానంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను. సో ఇది నా అప్లికేషన్ అన్నమాట. ఇది అప్లికేషన్. సో ఈ అప్లికేషన్లో సేమ్ ఇదే ఫీల్డ్స్ ఇస్తున్నాను నేను. సో ఐడి అనేసి ఇచ్చేసి ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టాను. సో నెక్స్ట్ నేమ్ అని చెప్పేసి ఇంకొక టెక్స్ట్ బాక్స్ పెట్టాను. నెక్స్ట్ కాలేజ్ అని చెప్పేసి ఇంకొక టెక్స్ట్ బాక్స్ పెట్టాను. ఇక్కడ ఒక ఓకే బటన్ పెట్టాను, సబ్మిట్ బటన్ పెట్టాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ నేను ఏం చేశానంటే ఒక డేటాబేస్కి కనెక్ట్ చేశాను. ఇది నా డేటాబేస్. సో ఈ డేటాబేస్లో ఏముంటాయి? టేబుల్స్ ఉంటాయి. ఈ డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్ ఏంటంటే స్టూడెంట్ టేబుల్. సో ఈ స్టూడెంట్ టేబుల్లో కాలమ్స్ ఏమి ఉంటాయంటే ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో అయ్యే కాలమ్స్ ఉంటాయి. ఐడి, నేమ్ అండ్ కాలేజ్. సో ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ వచ్చి ఇది సబ్మిట్ చేయగానే నాకు ఇక్కడ రో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ స్టూడెంట్ రాగానే అంటే ఈ ఫామ్ మల్టిపుల్ స్టూడెంట్స్ ఎట్ ఏ టైం ఓపెన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు ఎలా అయితే ఓపెన్ చేస్తున్నారో మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైమ్, సో అలాగే ఈ అప్లికేషన్ కూడా మల్టిపుల్ స్టూడెంట్స్ ఎట్ ఏ టైమ్ ఓపెన్ చేయొచ్చు. వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? డేటాబేస్లోకి డేటా అంతా స్టోర్ అయిపోతుంది, రైట్? ఇప్పుడు ప్రిన్సిపల్ మనం పిలిచి అడిగాడు, సో ఎంతమంది స్టూడెంట్స్ నాకు ఎన్రోల్ అయ్యారు, రైట్? సో దాంట్లో ఏజ్ గ్రూప్ ఎవరు ఉన్నారు, ఏజ్ గ్రూపుల్లో ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ ఏ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఎన్రోల్ అయ్యారు. ఓకే, సో నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి, అంటే ర్యాంక్స్ 100 బిలో ర్యాంక్స్ ఎంతమందికి వచ్చినాయి. సో ఈ డేటా అంతా మనల్ని అడుగుతున్నాడు. సో ఈ డేటా అంతా మనల్ని అడిగినప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? వచ్చిన ఈ రా డేటాని అనలైజ్ చేసి ఆయనకి రిపోర్ట్ ఇవ్వాలి. దాన్నే డేటా అనలిస్ట్ జాబ్స్ అంటారు. క్లియరా? సో ఇలా మాన్యువల్గా చేయడం కష్టం కాబట్టి త్రూ అప్లికేషన్ ద్వారా వచ్చిన ఈ డేటాని మన డేటాబేస్లో స్టోర్ చేయాలి. సో దానికోసం మనం డేటాబేస్ చదువుకోవాలి. సో డేటాబేస్లో వచ్చేసి ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకోవాలి. సో యాక్చువల్గా ఈ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్లో టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ స్ట్రక్చర్కి రోస్లో డేటాని ఎలా పుల్ చేయాలన్నది ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్లో నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో ఎస్క్యూఎల్లో మనం మెయిన్గా డిడిఎల్ కమాండ్స్ గురించి, అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ గురించి, డిఎంఎల్ లాంగ్వేజ్ గురించి నేర్చుకుంటాం, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అని. ఓకే, ఈ 2 లాంగ్వేజెస్ గురించి నేర్చుకుంటే కంప్లీట్ ఒక డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేయడం, ఆల్టర్ చేయడం, మాడిఫై చేయడం, ఓకే, న్యూ రికార్డ్స్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం, ఇదంతా మనం ఈజీగా నేర్చుకుంటాం. ఓకే, సో ఇది డేటాబేస్లో డేటాని పుల్ చేసేందువరకు.
ఓకే. వన్స్ మనకి డేటాబేస్‌లోకి డేటా వచ్చిన తర్వాత ఇలాగ డిఫరెంట్ అప్లికేషన్స్ నుంచి మనకి ఇలాగ డేటాబేసెస్ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ నుంచి ఒక డేటా ఉంది. ఓకే. సో, ఇది ఒక డేటాబేస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెద్ద క్లయింట్ అనుకోండి. సో, బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ రిలయన్స్ మార్ట్ తీసుకోండి. సో, రిలయన్స్ మార్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో చాలా స్టోర్స్ ఉంటాయి వాళ్ళకి కదా! సో, ఇప్పుడు రాజమండ్రికి సంబంధించిన ఒక డేటాబేస్ తీసుకున్నా. అలాగే వరంగల్‌కి సంబంధించిన ఒక డేటాబేస్ తీసుకున్నా. ఓకే. సో, తర్వాత హైదరాబాద్‌కి సంబంధించిన ఒక డేటాబేస్ తీసుకున్నా. అలాగే బెంగుళూరుకి సంబంధించిన ఒక డేటాబేస్ తీసుకున్నా. డేటాబేసెస్ అన్నీ కూడా ఈ అప్లికేషన్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, ఏదైతే వాళ్ళు బిల్డ్ చేశారో ఆ అప్లికేషన్‌కి ఇలా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, ఈ అప్లికేషన్ నుంచి ఏం చేస్తున్నాం? ఎండ్ యూజర్ నుంచి డేటా అనే దాన్ని కలెక్ట్ చేసుకుంటున్నాం. ఎండ్ యూజర్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేస్తాం. సో, ఇప్పుడు ఈ డేటాబేస్‌లో ఉన్న డేటా ఏ డేటా అంటారంటే లైవ్ డేటా అనమాట. ఇవి లైవ్ డేటా. ఓకే. సో, లైవ్ డేటా అంటే ఏంటంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేశాడు. నేమ్ ఏదో రాంగ్ టైప్ చేశాడు. సో, వెంటనే ఏం చేయొచ్చు వాడు మోడిఫై చేసుకోవచ్చు. ఓకే. సో, లేదు ఒక ప్రొడక్ట్ యాడ్ చేసేసాడు. సో, దాన్ని రిమూవ్ చేయాలి. సో, రిమూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లైవ్ డేటా అనమాట. సో, లైవ్ డేటాని మనం అనలైజ్ చేయలేం. ఏ డేటాని అనలైజ్ చేయగలుగుతాం? హిస్టారికల్ డేటాని అనలైజ్ చేయగలం. అంటే ఫిక్స్డ్ డేటా అయ్యి ఉండాలి. ఓకే. సో, ఇది లైవ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని లైవ్ డేటాబేస్ అంటారు. ఇప్పుడు ఈ డేటాబేసెస్ అన్నిటిని తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే ఒక వేర్ హౌస్‌లో పుల్ చేస్తారు. దీన్నే డేటా వేర్ హౌస్ అంటారు. డేటా వేర్ హౌస్. సో, ఈ డేటా వేర్ హౌస్‌లో ఈ డేటాబేసెస్ అన్ని కనెక్ట్ చేస్తాననమాట. ఇట్లా కనెక్ట్ చేస్తా. సో, ఇది డేటా వేర్ హౌస్ అంటారు ఇలా. రైట్. సో, ఇప్పుడు ఇక్కడ నుంచి లైవ్ డేటా నుండి వచ్చిన ఈ డేటాబేస్‌లో ఉన్న డేటా అంతా కూడా డంప్ చేస్తారు ఇక్కడ. దీన్ని డేటా వేర్ హౌస్ అని అంటారు. డీడబ్ల్యూ అంటారు. ఓకే. సో, డేటా వేర్ హౌస్‌లోకి డేటా వచ్చిన తర్వాత ఆ డేటాలో నల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. రిపిటేషన్స్ ఉంటాయి. సో, ఇదంతా మనం ఫిల్టర్ చేసేయాలి. సో, దాన్ని డీఎం అంటారు. డేటా మైనింగ్ అంటారు. మైన్ చేస్తారనమాట. ఓకే. సో, మైనింగ్ చేసిన తర్వాత మనకి నాలెడ్జ్ డేటా అనేది క్రియేట్ అవుతుంది. సో, దాన్ని డేటా మార్ట్స్ కింద మారుస్తారు ఇలా. డేటా మార్ట్స్. ఓకే. ఈ డేటా మార్ట్స్‌ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే అనలైజ్ చేయొచ్చు. డేటాని అనలైజ్ చేయొచ్చు. అంటే అనలైజ్ అంటే ఎలా చేస్తారు? సో, ఇలా పై చార్ట్స్‌లో బార్ చార్ట్స్‌లో చూపించొచ్చు. లేదంటే పై చార్ట్స్‌లో చూపించొచ్చు. ఓకే. సో, క్లయింట్ ఏవైతే మనల్ని క్వెషన్‌లు అడిగాడో ఆ క్వెషన్‌కి సంబంధించిన డేటాని మనం ఇక్కడ అనలైజ్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ అనేదాన్ని మనం జనరేట్ చేయాలి. ఇది మనం యాక్చువల్‌గా చేయవలసిన ప్రాసెస్ అనమాట. ఓకే. సో, దీంట్లో మెయిన్ కంటెంట్ ఏంటంటే, ఈ డేటాను మనం ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, డేటాని ఎలా తీసుకోవాలన్నా, దాంట్లో ఉన్న ఆహ్, లైక్ ఏ ప్రీ ప్రాసెసింగ్ చేయాలన్నా, అంటే నల్ వాల్యూస్ గానీ, లేదంటే బ్లాంక్స్ కానీ, రిపిటేషన్స్ కానీ, ఇవన్నీ కూడా చేయాలి అంటే, మనం పైథాన్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో, దానికోసం పైథాన్ అనే లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఇంకా లాస్ట్ మనకి వచ్చిన నాలెడ్జ్ డేటాని బేస్ చేసుకొని రిపోర్ట్స్ జనరేట్ చేయాలంటే పవర్ బిఐ అనే టూల్‌ని యూజ్ చేసి మనం ఈ డేటా అనే దాన్ని మనం అనలైజ్ చేయొచ్చు. క్లియరా? రైట్. సో, ఇది మనకి కంప్లీట్‌గా మనం నేర్చుకోవాల్సిన స్ట్రక్చర్ అన్నమాట వన్ బై వన్. సో, పైథాన్, ఎక్సెల్, ఎస్‌క్యూఎల్ అండ్ పవర్ బిఐ. సో, దీంతో పాటు మనం స్టాటిస్టిక్స్ గురించి నేర్చుకోవాలి. సో, మీన్ అంటే ఏంటి? మీడియన్ అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? మినిమమ్ వాల్యూ ఎలాగా? మాక్సిమం వాల్యూ ఎలాగా? ఓకే. సో, ఇలాగ మనకి ఆహ్, స్టాటిస్టిక్స్ గురించి మినిమమ్‌గా మనం సబ్జెక్ట్ అనేది నేర్చుకోగలిగితే, సో, వచ్చిన డేటాని మనం అనలైజ్ చేసి, సో, దాని యొక్క సేల్స్ రిపోర్ట్ అనే దాన్ని మనం జనరేట్ చేయొచ్చు. ఓకే. సో, మెయిన్ టాస్క్ ఏముంటుందంటే డేటా అనలిస్ట్ టాస్క్ ఏముంటుందంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సో, ఇది శాంపిల్ డేటా చూడండి. ఓకే. సో, ఇది సూపర్ మార్కెట్ శాంపిల్ డేటా అన్నమాట. సో, దీన్ని రా డేటా అంటారు. సో, డేట్, ప్రొడక్ట్, కేటగరీ, క్వాంటిటీ, ప్రైస్ అండ్ సిటీ. ఓకే. సో, ఎవ్రీ డే జరిగిన ట్రాన్సాక్షన్ అంతా మనకి ఇలాగ డేటా బేస్‌లో స్టోర్ అయిందనుకోండి. యాక్చువల్లీ ఇది సీఎస్‌వి ఫైలు ఎక్సెల్. ఓకే. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది మనకి ఇలా ఉంది. నేను ఆ ఎక్సెల్ ఫైల్‌ని రీడ్ చేశాను. దేని ద్వారా? పైథాన్ యూజ్ చేసి ఎక్సెల్ ఏదైతే ఉందో సూపర్ మార్కెట్ సేల్ డేటా దాన్ని నేను రీడ్ చేసుకున్నా. దాంట్లో ఉన్న కేటగిరీస్ అనమాట ఇవి. ఇవన్నీ కాలమ్స్.
ఓకే, డేట్ ఆఫ్ పర్చేజ్, ప్రొడక్ట్ లిస్ట్, కేటగిరీస్, క్వాంటిటీ, ప్రైస్, సిటీ. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి ఇప్పుడు నేను దీన్ని యూస్ చేసి మనకు వచ్చిన రా డేటాని యూస్ చేసి టోటల్ రెవెన్యూ ఎంత జనరేట్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలి సిటీ వైజ్. సో దానికోసం నేను క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు రెవెన్యూ వస్తుంది. సో ఆ రెవెన్యూ అనేది ఆటోమేటిక్గా మనకి చూడండి ఇక్కడ నేను కాలమ్ యాడ్ చేసి ఆ రెవెన్యూని ఇక్కడ డిస్ప్లే చేసాను. ఓకే, సో నెక్స్ట్ అంటే ఇవన్నీ మనకు క్వశ్చన్స్ అడుగుతారు ఎవరు, ఎండ్ యూజర్ అనమాట. సో నాకు టోటల్ రెవెన్యూ లాస్ట్ 6 months ఎంత వచ్చింది, లేదా 3 months ఎంత వచ్చింది, లాస్ట్ వీక్ ఎంత వచ్చింది, ఈ వీక్ ఎంత వచ్చింది. ఓకే, సో కంపేర్ చేయమంటాడు. లేదు అంటే ఈ రోజు సేల్స్ ఎన్ని అయినాయి. ఓకే, సో ఈ సేల్స్ రెవెన్యూ కావాలని అడుగుతారు. సో అలాంటప్పుడు మనం ఇవన్నీ కూడా ఇలాగ స్క్రిప్ట్స్ రాసి వీటిని జనరేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సో ఇవన్నీ ఏంటి, సిటీ వైజ్ రెవెన్యూస్ అన్నమాట. సో ఇప్పుడు టోటల్ అన్ని సిటీస్ సంబంధించిన టోటల్ రెవెన్యూ ఎంత కావాలని అడిగితే సో ఈ స్క్రిప్ట్ మనం రన్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో దాన్ని సమ్ చేసి దాన్ని టోటల్గా ఈ రెవెన్యూ కాలమ్ని మనం సమ్ చేస్తే మనకి టోటల్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో యావరేజ్ రెవెన్యూ అని అడిగాడు. ఓకే, సో దానికి మీన్ క్యాలిక్యులేట్ చేస్తే దాని యావరేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో తర్వాత దీంట్లో మనకి హైయెస్ట్ రెవెన్యూ ఎంత, లోయెస్ట్ రెవెన్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో దీంట్లో మనకి హైయెస్ట్ రెవెన్యూ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తుంది, లోయెస్ట్ రెవెన్యూ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ప్రైస్. ఓకే, సో హైయెస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, ఏ డేట్లో జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, దాని డేటు, ప్రొడక్ట్, కేటగిరీ, క్వాంటిటీ, ప్రైజ్, సిటీ, రెవెన్యూ, సంథింగ్. ఓకే, సో ఇలాగ మనం వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఇలాగ మన రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయాలన్నమాట. సో ఇలాగే కాకుండా సో మనం ఇలా చేస్తే కొంతమందికి అర్థం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎక్కువ కస్టమర్స్ ఉన్నాయి, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఇలా చార్ట్లో ఇచ్చాం, ఇలా ఇచ్చాం అనుకోండి టేబుల్స్లో కష్టం కదా. సో బిజినెస్ పీపుల్స్కి అంత టైం ఉండదు కాబట్టి సో రిపోర్ట్ ఇలా చూసి వాళ్ళు అనలైజ్ చేయలేరు. సో దానికోసం ఏం చేస్తాం అంటే చార్ట్స్లో రిప్రజెంట్ చేస్తాం లైక్ దిస్ ఇట్లా. సో ఇప్పుడు ఇలా అనలైజ్ చేయడం కన్నా ఇలా అనలైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ రావాలి. సో అదే ఇలా చూసారనుకోండి ఒక్క చార్ట్లో వాళ్ళకి అర్థమైపోద్ది. ఓకే, సో మొబైల్ సేల్స్ ఎంత ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఎంత ఉన్నాయి, సింపుల్గా ఇక్కడ మనం సేల్స్ మనం ఇక్కడ గ్రాఫ్లో చూపించాం కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇలాగనమాట. సో ఏ సిటీలో గ్రోత్ ఎట్లా ఉంది అనేసి అడిగారు అనుకోండి ఇలా చూపించవచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనం చేయడానికే ఇది డేటా అనలిస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో ఇలాగ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసి రిపోర్ట్ జనరేట్ చేసి చూపించాలంటే సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. క్లియరా, ఒక ఐడియా వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ వై డేటా అనలిస్ట్. ఓకే, సో డేటా అనలిస్ట్ అనేది ఏంటంటే సో ఎందుకు హైర్ చేసుకుంటాయి అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ ఉంది, లేదంటే రిలయన్స్ మార్ట్స్ ఉన్నాయి. సో ఇవి కూడా చాలా పెద్ద పెద్ద మార్కెట్లో ఉన్న రిటైల్ బిజినెసెస్ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఏ ఏరియాలో ఏ ప్రోడక్ట్ సేల్ అవుతుంది, ఎందుకు సేల్ అవ్వట్లేదు అనేది అనలైజ్ చేయాలి. ఓకే, సో సేల్ అవ్వడం ప్రోడక్ట్ అలా పెట్టుకుని కూర్చోదు. ఎలా తెలుస్తుంది, వీళ్ళు వచ్చి ఇక్కడ ఎవరు ఎంక్వైరీ చేయరు, రైట్. సో వీళ్ళే డెసిషన్స్ తీసుకోవాలి. సో ఈ డెసిషన్ ఎలా తీసుకుంటారంటే దాని యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీస్, సో ఎలా పర్చేజ్ చేస్తున్నారు అనేది మనం స్టడీ చేయాలి. సో ఆ స్టడీ చేయడానికి డేటా అనలిస్టులు అనే వాళ్ళు కావాలి. ఓకే, సో ఆ రా డేటాను మనం కలెక్ట్ చేసుకొని సో దాంట్లో ఉన్న రిపిటేషన్స్ కానీ, బ్లాంక్స్ కానీ, మిస్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసి సో తర్వాత అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి బిజినెస్ ఇన్సైట్స్ మనం క్రియేట్ చేస్తాం. సో దానివల్ల ఎండ్ యూజర్కి ఏమవుతుందంటే ఈజీగా వాడు డెసిషన్ తీసుకుంటాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మొబైల్ సేల్ అవ్వట్లేదు, సో బి అనే మొబైల్ మీద ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి. సో దానికి ట్రాక్ చేస్తారు. లేదు ఏ అనే మొబైల్ ఒక లాస్ట్ 3 years వర్క్ అయింది, ఇప్పుడు 2 years నుంచి అవ్వట్లేదు. సో దేనికి అవ్వట్లేదు, అప్పుడు సేల్స్ ఎందుకని, ఇప్పుడు సేల్స్ ఎందుకు అవ్వట్లేదు. సో ఇవన్నీ మనం అనలైజ్ చేయాలంటే యూజ్ డేటా మీద మనం అనలైజ్ చేయాలి కాబట్టి సో వాళ్ళకి డెసిషన్ తీసుకోవడానికి అంత టైం ఉండదు కాబట్టి డేటాని అనలైజ్ చేసి సో అందుకే వాళ్ళు డేటా అనలిస్ట్ని హైర్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో మనం రెగ్యులర్గా చేసే వర్క్ ఏంటంటే సో రా డేటాని తీసుకొచ్చి దాన్ని ఫిల్టరైజేషన్ చేసి అనలైజ్ చేసి బిజినెస్ ఇన్సైట్స్ని జనరేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్
సో రోడ్ మ్యాప్ ఏంటంటే, సో జాబ్ రోల్స్ వచ్చేసి మనకి డేటా అనలిస్ట్ అంటారు, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ అంటారు, రిపోర్టింగ్ అనలిస్ట్ అంటారు, పవర్ బిఐ డెవలపర్ అంటారు, ఎస్క్యూఎల్ అనలిస్ట్ అంటారు. ఓకే, సో ఇవన్నీ రోల్స్ అన్నమాట. సో ఏదైనా సరే మనం నేర్చుకోవాల్సింది ఇందులో టాపిక్స్ ఏంటంటే ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్, పాండాస్, విజువలైజేషన్, పవర్ బిఐ, మినిమం ఒక 2 ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్వ్యూస్. ఓకే, సో ఇది మనకి డేటా అనలిస్ట్ కి మనం జాబ్ ట్రై చేస్తే ఈ రోడ్ మ్యాప్ లో ఉన్న ఈ థింగ్స్ అన్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉండదు. ఓకే, సో నెక్స్ట్, సో మన దగ్గర కోర్స్ ఏంటంటే 3 months కోర్స్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఆ, మీకు కోడింగ్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఫస్ట్ పైథాన్ స్టార్ట్ అవుతుంది. సో పైథాన్ కూడా మనకి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ పైథాన్ ఉంటుంది. సో దాంతో పాటు ప్యారలల్ గా మీకు ఎస్క్యూఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు ఎక్సెల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ 10 అంటే డేస్. చెప్పండి. వీక్ వచ్చారా లేకపోతే డే బై డే, అంటే ఈ రోజు పైథాన్ చెప్పి నార్మల్ స్కన్ అనేసి చెప్పి అంటే ఫస్ట్ ఎక్సెల్ అని స్టార్ట్ ఫస్ట్ చేస్తారు. ఒక 15 డేస్ పైథాన్ ఉంటుందండి. సో ఎందుకంటే దీంట్లో మీరు ఓకే. కొంచెం కోర్ కాన్సెప్ట్స్ బిల్డ్ అవ్వాలి కాబట్టి 15 డేస్ మీకు 1 hour అండ్ 1.5 hour మీకు పైథాన్ కోర్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఆ 15 డేస్ లో కొంచెం ఓకే. మీరు స్ట్రాంగ్ అవుతారు. తర్వాత నెక్స్ట్ 1 hour ఎస్క్యూఎల్ స్టార్ట్ అవుతుంది. మీకు ఎస్క్యూఎల్ కానీ ఎక్సెల్ కానీ స్టార్ట్ చేస్తారు. ఓకే. ఓకే, సో ఆ తర్వాత ఎస్క్యూఎల్ ఓకే. స్టార్ట్ అవుతుంది అనమాట. అలా యాడ్ చేసుకుంటూ వస్తాయి. ఈ లోపల మీకు పైథాన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎస్క్యూఎల్ స్టార్ట్ అవుతుంది అట్లా. ఓకే, సో యాక్చువల్గా ఓకే. ఇవి 3 modules లో ఉంటాయి. ఒకటి పైథాన్, ఎస్క్యూఎల్, నెక్స్ట్ ఎక్సెల్ నార్మల్ ఒక 15 డేస్ ఉంటుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఎక్సెల్ ఎక్సెల్ కొంచెం ఐడియా ఉంది నాకు, నార్మల్ గా జనరల్ ఓకే అండి, ఓకే. బేసిక్. సో ఎక్సెల్ లో పవర్ క్వరీస్ బిల్డ్ చేయడం ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎస్క్యూఎల్ లో బేసిక్స్ థింగ్స్ అన్ని కూడా మనం నేర్చుకుంటాం. అంటే ఫంక్షన్స్ డెవలప్, విండోస్ ఫంక్షన్స్ అని, తర్వాత నార్మలైజేషన్స్ అని, తర్వాత జాయిన్స్ కాన్సెప్ట్స్ అని. ఓకే, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇదంటే ఎస్క్యూఎల్ లో నేర్చుకుంటారు. సో పైథాన్ లో కోర్ టాపిక్స్ అన్ని నేర్చుకుంటారు. సో కోర్ లో వచ్చి మీకు ఐడెంటిఫైయర్స్, స్టేట్మెంట్స్, లూప్స్, స్పెషల్ డేటా టైప్స్ అని, ఫంక్షన్స్ అని. ఓకే, సో నంపై, పాండాస్, మ్యాట్లాబ్ ఇవన్నీ నేర్చుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ పాండాస్ వచ్చేసి మనకి డేటా క్లీనింగ్ ప్రాసెస్ యూస్ చేస్తాం అండ్ డేటాని విజువలైజేషన్ లో రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇది నేర్చుకుంటారు. తర్వాత స్టాటిస్టిక్స్ నేర్చుకుంటారు. తర్వాత పవర్ బై నేర్చుకుంటారు. ఓకే, సో ఇది ఆర్డర్ అండి. ఓకే. నెక్స్ట్, సో డేటా అనలిస్ట్ ఫౌండేషన్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ డేటా అంటే, డేటా అనలిస్ట్ అంటే టైప్స్ ఆఫ్ డేటా. మనకి 2 types ఆఫ్ డేటాస్ ఉంటాయి, స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ అండి. సో స్ట్రక్చర్డ్ డేటా ఏంటంటే, సో యూ కెన్ రిప్రజెంటింగ్ ద టేబుల్స్ అన్నమాట. కెన్ రిప్రజెంటింగ్ ద టేబుల్స్ అంటే ఇది టెక్స్ట్ ఫార్మేట్ లో, టేబుల్స్. టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంటుంది. అన్స్ట్రక్చర్డ్ డేటా, డేటా ఏంటంటే వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి అన్స్ట్రక్చర్డ్ డేటాలో ఉంటాయి అనమాట. సో దీన్ని మనం స్ట్రక్చర్డ్ డేటాని అనలైజ్ చేయాల్సి ఉంటుంది, సమ్ టైమ్స్ అన్స్ట్రక్చర్డ్ డేటాని కూడా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డేటా అనలిస్ట్ లైఫ్ సైకిల్ ఏంటంటే క్వశ్చన్స్ ఆస్క్, కలెక్ట్, క్లీన్, అనలైజ్, విజువలైజేషన్ అండ్ షేర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే క్లయింట్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో దానికోసం దానికి అడిగిన క్వశ్చన్ కి సంబంధించిన డేటాను ఫస్ట్ కలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకొని అనలైజ్ చేసి విజువలైజ్ చేస్తాం. ఓకే, విజువలైజ్ చేసిన తర్వాత దాన్ని షేర్ చేస్తాం క్లయింట్కి. ఇది మనం చేయవలసిన ప్రాసెస్. ఓకే, సో ఇదంతా చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సేల్స్ ఎంత జరిగినాయి అని అడిగాడు, లేదంటే ఈ రోజు రెవెన్యూ, టోటల్ రెవెన్యూ ఎంత అని అడిగాడు. సో వాడు ఒక 100 cities లో స్టోర్స్ ఉన్నాయి వాడికి. సో టోటల్ రెవెన్యూ ఎంత అంటే ఏంటి? సో ఇప్పుడు మనకి 100 స్టోర్స్ సంబంధించిన డేటా అనే దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, కలెక్ట్ చేయాలి 100 places నుంచి. సో డేటా అనేది ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసిన తర్వాత అందులో మిస్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, రిపిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, సో దీని మొత్తాన్ని మనం క్లీన్ చేయాలి. సో క్లీన్ చేసిన తర్వాత మనం అనలైజ్ చేయడానికి కావాల్సిన డేటా అనేది రెడీ అవుతుంది. సో అప్పుడే మనం నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అనలైజ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, సో ఇదే అనమాట అనలైజ్ చేయడం. ఓకే, ఆ డేటాని తీసుకొచ్చి వాడికి కావాల్సిన ఏవైతే క్వరీ అడిగాడో ఆ క్వరీకి సంబంధించిన విజువలైజేషన్ అనేది రెడీ చేస్తాం ఇట్లా. సో రెడీ చేసిన తర్వాత దీన్ని వాడికి షేర్ చేస్తాం. ఇది మన రోజు మనం చేసే డైలీ వర్క్ అనమాట, డేటా అనలిస్ట్ వర్క్. ఓకే, సో నెక్స్ట్ మాడ్యూల్ 2 ఏంటంటే ఎక్సెల్ ఫర్ డేటా అనలిస్ట్ అనమాట. సో ఎక్సెల్ లో కూడా మనకి సమ్, ఇఫ్ కండిషన్, కంటిన్యూ. సో మీకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి తెలుసు కదా. సో దీంట్లో మన కండిషన్ బేస్డ్ సమ్ నాకు సేల్స్ డాష్ ఎక్సెల్ లో బోర్డ్స్. ఓన్లీ సమ్
చెప్పండి. ఎక్సెల్ లో ఓన్లీ సమ్ ఎలా చేస్తాం అంటే ఇప్పుడు నార్మల్ గా ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటాము జనరల్ రేట్ అదే తెలుసు. ఎక్స్ లుక్అప్ సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ ఇవి తెలియదు. ఓకే, ఇవన్నీ పివట్ ఇవన్నీ టేబుల్. చెప్తారులేండి. పైవట్ టేబుల్స్, పైవట్ చార్ట్స్, ఓకే, పవర్ క్వరీస్, డేటా క్లీనింగ్, ఎక్సెల్ డాష్ బోర్డ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫిల్టరింగ్ అండ్ డేటా ఇవన్నీ చెప్తారు, సార్టింగ్ ఎట్లా చేయాలి. ఓకే, సో ఇది ఓకే. మాడ్యూల్ 2 ఎక్సెల్ లో మనం డేటా అనలిటిక్స్ సంబంధించిన కాన్సెప్ట్ అన్ని నేర్చుకుంటాం. నెక్స్ట్ మాడ్యూల్ 3 ఎస్క్యూఎల్. ఓకే, సో దీంట్లో డేటాని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, వేర్ కండిషన్స్ ఎట్లా రాయొచ్చు, ఆర్డర్ బై అని, లిమిట్ గ్రూప్ బై అని, హ్యావింగ్స్ అని, ఇన్నర్ లెఫ్ట్ అవుటర్ రైట్ జాయిన్స్ అని, సబ్ క్వరీస్ ఎలా బిల్డ్ చేయాలి. సో ఇదంతా కూడా మనకి ఎస్క్యూఎల్ కి సంబంధించిన మాడ్యూల్ 3 అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ 4 వచ్చేసి పైథాన్ అనమాట. సో పైథాన్ లో బేసిక్ కాన్సెప్ట్స్, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, లూప్స్ ఎట్లా మనం వర్కౌట్ చేయాలి, ఫంక్షన్స్ ఎలా బిల్డ్ చేయాలి, లిస్ట్ టపుల్ సెట్స్ అండ్ డిక్షనరీస్, స్పెషల్ డేటా స్ట్రక్చర్, డేటా టైప్స్ ఎట్లా వర్క్ అవుతాయి పైథాన్ లో. నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ సిఎస్వి ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది. ఓకే, దాంతో పాటు మనం ఫ్రేమ్ వర్క్స్, కొలాబ్స్ కానీ, జూపిటర్ నోట్ బుక్స్ వర్క్ ఫ్లో ఎట్లా ఉంటుంది అనేది సో పైథాన్ కాన్సెప్ట్ లో నేర్చుకుంటారు. ఇది మాడ్యూల్ 4. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ 5 వచ్చేసి నంపై అండ్ పాండాస్ అనమాట. సో నంపై వచ్చేసి మనకి పైథాన్ లో అరైస్ మీద వర్కౌట్ చేస్తాము. ఓకే, వన్ డైమెన్షనల్, సింగిల్ డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్ అరైస్ ని ఎట్లా క్రియేట్ చేయాలి. అరైజ్ నథింగ్ బట్ టేబుల్ రిప్రజెంటేషన్. ఓకే, సో హ్యూజ్ డేటాని మనం కలెక్ట్ చేసి అరేస్ లో మనం స్టోర్ చేసి దాన్ని ఎలా అనలైజ్ చేయాలనేది మనం నంపైలో చూస్తాం. సో పాండాస్ వచ్చేసి మనకి డేటా సెట్ అన్నమాట. సో డేటా ఫ్రేమ్స్ మనం ఇందులో క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో నంపైస్ అరేస్ అండ్ స్టాటిస్టికల్ ఆపరేషన్స్, పాండాస్ వచ్చేసి సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మాడ్యూల్ 6 వచ్చేసి స్టాటిస్టిక్స్ అండ్ విజువలైజేషన్ అన్నమాట. సో దీంట్లో మనం స్టాటిస్టికల్ టర్మ్స్ అనేవి ఇక్కడ మనం నేర్చుకుంటాం. మీన్, మీడియన్, మోడ్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఎట్లా ఉంటుంది, కొరిలేషన్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటాయి, అవుట్లైర్ డిటెక్షన్స్ ఎట్లా చేయాలి, మ్యాట్లాబ్ ఇవన్నీ కూడా మనం ఈ లైబ్రరీ యూస్ చేసి బార్, లైన్, పై, హిస్టోగ్రామ్స్ ఎట్లా. ఓకే, సో ఇవన్నీ కూడా మనం పైథాన్ లో టూల్స్ యూస్ చేసి, లైబ్రరీస్ యూస్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి పవర్ బిఐ అనమాట. సో దీన్ని డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసి డేటాని ఇంపోర్ట్ చేసుకుని పవర్ క్వరీతో క్లీన్ చేయడం, తర్వాత దాన్ని మోడలింగ్ చేయడం, తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసి సో విజువలైజేషన్లో మనం డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేసి షేర్ ఎలా చేయాలన్నది ఈ పవర్ బి ఫ్రేమ్వర్క్ యూస్ చేసి మన రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేస్తాం. ఓకే, సో దీంట్లో మనకి ఒక మినిమం ఒక 2 రియల్ డేటా సెట్స్ మీద మనం వర్కౌట్ చేస్తాము. సో ఈ కామర్స్ కానీ, హెచ్ఆర్ ఎంప్లాయీ అనాలిసిస్ కానీ, మార్కెటింగ్ క్యాంపెయినింగ్స్ కానీ, ఇలా ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ డాష్ బోర్డ్స్ కానీ, సో ఇలాగ ఒక 2 ప్రాజెక్ట్స్ మీద మీరు వర్కౌట్ చేస్తారు.